ఈ రోజైతే ఒక క్యాటరింగ్ అయితే చేసినాము. లొకేషన్ ఎక్కడ అని చూస్తున్నారా? కొడతనపల్లి విలేజ్ లో. ఇక్కడికైతే మార్నింగ్ 7 కంతా వచ్చేసాము. ఇక్కడ మధ్యాహ్నం 12 కంతా ఫుడ్ అయితే ఇవ్వాలి. హోటల్ స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నూనె అయితే పోసుకోవాలా. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు ఎర్రగడ్డలు అయితే వేసేయాలా. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఉండాలా. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పుదీనా అయితే వేసేయాలా. మళ్ళీ అల్లం పేస్ట్ అయితే వేసేయాలా. మళ్ళీ తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేయాలి. నేనైతే స్మెల్ కోసం నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత టమాటాలు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. టమాటా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలా. మళ్ళీ పెరుగు అయితే 2 లీటర్లు అయితే వేస్తున్నాను. టేస్ట్కు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలా. కొద్దిగా కారం పొడి, పసుపు, కస్తూరి మెంతి, గరం మసాలా అయితే అన్నీ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలా. కాసేపు అలాగే ఉడకనివ్వాలా. తర్వాత దానికి తగినంత చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అయితే బాగా కలపాలా. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేయాలా. చూడండి ఆల్మోస్ట్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే కొద్దిగా బేబీ గోడంబి పెప్పర్ అయితే వేసేసి అయితే దించేసాను. స్మెల్ అయితే అద్దరిపోయేలా వచ్చింది. ఇక్కడ చేసిన ఐటాలు వచ్చేసి వైట్ రైసు, రసం, చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, ముద్దలైతే ఇక్కడ చేసినాము. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం, మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి. బోటి సాంబార్ అయితే భలే వచ్చింది. బోటి రెసిపీ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా, చూసేయండి.